మాలీవుడ్ అంటే చిన్న ఇండస్ట్రీ అనడానికి లేదు. 4 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం నుంచి 50 కోట్ల వసూళ్లు వస్తే గొప్ప అనుకునేవాళ్ళు. కానీ మోహన్ లాల్ మాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేశాడు. ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టాడు. మలయాళ సినీ పరిశ్రమలో ఒక హీరో మొదటిసారి 100 కోట్లు దాటాడు. బాలీవుడ్ హీరోలే చాలా కష్టంగా 100 కోట్లు కొల్లగొడుతున్నారు. కానీ మలయాళ హీరో మోహన్ లాల్ మాత్రం చాలా సింపుల్ గా 200 కోట్లు కొల్లగొడుతున్నాడు. మార్చిలో ఎంపురాన్ అంటూ వచ్చి 200 కోట్లు కొల్లగొట్టాడు. ఏప్రిల్లో తిరిగొచ్చి తుడరుం పేరుతో మళ్లీ 200 కోట్లు కొల్లగొట్టాడు. అంటే జస్ట్ 45 రోజుల వ్యవధిలో 500 కోట్లు రాబట్టాడు లాల్. మలయాళ సినీ పరిశ్రమపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు మోహన్ లాల్. అలాంటి హీరో ఇప్పుడు మరో సంచలనం సృష్టించాడు. మాలీవుడ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 100 కోట్లు 200 కోట్లు దాటాయి. కానీ ఎప్పుడూ కూడా కేరళలో 100 కోట్ల వసూళ్లు రాలేదు. నిన్నటి వరకు 2018 మాత్రమే అక్కడి హైయెస్ట్ గ్రాసర్. చివరికి ఎంపురాన్ 2 కూడా 2018 కలెక్షన్స్ ను దాటలేకపోయింది. ఈ దశలో ఎలాంటి అంచనాలు లేకుండా ఏప్రిల్ 25న మాలీవుడ్ థియేటర్స్ లోకి వచ్చిన తుడరుం అనూహ్యంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాస్త దృశ్యం ఛాయలు కనిపించాయి అంతే. తుడరుం చూసేందుకు క్యూ కట్టేశారు మలయాళీలు. దాంతో ఈ చిత్రం కనీ విని ఎరుగని రీతిలో వసూళ్లను అందుకుంటోంది. ఇప్పటికే 100 కోట్లు దాటి ఆ ఇండస్ట్రీలో మొదటిసారి 100 కోట్లు దాటిన చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. ప్రస్తుతం సొంత గడ్డపై 125 కోట్లు కొల్లగొట్టేందుకు పరుగులు తీస్తున్నాడు లాల్.